ఉదయగిరి నుంచి నెల్లూరు పోయే రూట్ ఇది. అంటే ఈ రూట్ ను బస్సులు పోవాలన్నా అంత కష్టంగా ఉంది. మేము దీని మీద 2 వీడియోలు చేసాం, కానీ ఎటువంటి లేదు. మేము అట్లీస్ట్ డబుల్ రోడ్ కావాలని అడిగాం, అది కూడా లేదు. కానీ ఇక్కడ ఉన్న రోడ్ అయినా సరి చేస్తే కదా. ఇది నా ఒక్కడ సమస్య కాదు. ఇటు పోతే కృష్ణాపురం, బోధవాడ, ఏపిల్గుంట, ఇటు పోతే సీతారాంపురం, ఉదయగిరి, ఇటు పోతే దుత్తలూరి, అందరి సమస్య ఇదే. ఇవన్నీ ఉదయగిరి డెవలప్ కావాలంటే ఫస్ట్ ఈ రోడ్డు ఉండాలి. ఎందుకంటే ఎవరన్నా వచ్చి విజిట్ చేయాలన్నా రోడ్డు ఉంటే వస్తారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలంటే రోడ్డు బాగాలేకపోతే రోడ్డును వస్తారా? రారు. ఎందుకు డెవలప్ అవుతుంది? అలాంటప్పుడు మన ఉదయగిరి 2 పాయింట్లు ఆడదాం అనుకుంటున్నా. అట్లా నైట్ పూట ఏదైనా ఎమర్జెన్సీ అంబులెన్స్లు ఉంటాయి. మేము ఇక్కడ ఉదయగిరి పోతే వాళ్ళు నెల్లూరుకు వెళ్ళండి లేదా ఆత్మకూరు వెళ్ళండి అంటారు. ఇప్పుడు ఈ రూట్ న ఎమర్జెన్సీ వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. నైట్ పూట స్పీడ్ పోవాలంటే ఇక్కడ పోగలుగుతామా? పోలేము. ఏదైనా అయితే పరిస్థితి ఏంది? దీనికి తోడుగా ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు. ఇప్పుడు ఆ బస్సులో 50 మెంబర్స్ కెపాసిటీ, 100 మెంబర్స్ ఎక్కారు. ఇప్పుడు సైడ్ దిగాలంటే సైడ్ మట్టిగోలు లేదు. మట్టిగోలు లేనప్పుడు బస్సు సైడ్ కి దిగినప్పుడు 2 బస్సులు క్రాస్ కూడా చేసుకోలేవు. అలాంటప్పుడు ఏదైనా జరిగితే పరిస్థితి ఏంది? ఏదైనా జరిగేదాకా మీరేం చేయరా? దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పందించాలి. ప్రతి ఒక్కరు దీనికి రెస్పాండ్ అవ్వాలి. అందరు రియాక్ట్ అయితేనే ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి సమస్య. దీన్ని త్వరగా పరిష్కారం రావాలంటే మన అందరం వాయిస్ రైజ్ చేస్తేనే దీనికి త్వరగా పరిష్కారం వస్తుంది.